చెప్పరా వినండి. మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నారా జిరాక్స్? డెఫినెట్ ఇంటిగ్రేషన్, చాప్టర్ 8 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ సర్కిల్స్, చాప్టర్ 1. ఓకేనా? సర్కిల్స్ ఈరోజు ఎంతవరకు అవుతుందో రేపు ఎంతవరకు అయితే అంతవరకు అదేనా? ఓకే, ఈరోజు ఎంతవరకు అవుతుందో అంతవరకు మీకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో ఉంటుంది. సీనా చాప్టర్ 6 ఇంటిగ్రేషన్ వచ్చేసి మనకి 7 + 7 + 2 + 2 18 marks. This is chapter 7 definite integration. This is 7 + 4 + 2 + 2 15 marks. Integration first is integration. Chapter 7 is the definite integration, definite integrals. Okay na? Top right, listen na. Differential equations. Differential equations. ఈ చాప్టర్ చేసి listen 7 + 4 + 2 13 marks. And next chapter 1, that is already you know. This chapter, this is circles. 7 + 7 + 4 + 2 + 2. Okay na? This is 22 marks. Okay? See, listen. ఇంకా అయిపోలేదు మన సర్కిల్స్, మనకి మీడియం హాఫ్ అయిపోయింది. ఓకేనా? ఇంకో 2 ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా. ఎక్సర్సైజ్ డి ఇంకా ఎక్సర్సైజ్ ఈ ఉంది. ఇంక ఇప్పుడు చెప్పినంత వరకు మాక్సిమం 13 మార్క్స్ కవర్ అవుతాయి. ఓకేనా? లాస్ట్ ఎక్సర్సైజ్ నుంచి ఒక 7 మార్క్స్ వస్తుంది, ఒక 2 మార్క్స్ డి నుంచి అట్లా అడుగుతూ ఉంటాం సర్కిల్స్లో. ఓకేనా? సో ఇప్పటి వరకు మీకు చూడండి 18 + 5 ఎంతరా? 33, 46 + 22 68 మార్క్స్ అంటే సర్కిల్స్ హాఫ్ లో ఉన్నాం. ఓకేనా? ఆల్మోస్ట్ ఆల్ 68 మార్క్స్ మనకి కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా? అవుట్ ఆఫ్ టోటల్ హౌ మెనీ మార్క్స్? 97 మార్క్స్. చాయిస్ ఉంటాయి కదా. ఓకేనా? 97 మార్క్స్ కి 68 మార్క్స్ మనకి కంప్లీట్ అయినట్టే. ఓకేనా? అంటే ఇంకొక సర్కిల్స్ లో మనకి 2 ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఇంకొక 4-5 డేస్ అయితే అది అయిపోతుంది. అర్థమైందా? ఈరోజు చెప్పినంత వరకు మీన్స్ ఎక్సర్సైజ్ 3C వరకు మన సర్కిల్స్ 1C వరకు. ఓకేనా? ఫస్ట్ ఎక్సర్సైజ్ 1A అండ్ ముందు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ సాల్వ్ ప్రాబ్లమ్స్ 1B, నెక్స్ట్ సాల్వ్ ప్రాబ్లమ్స్ 1C. అంటే ఈ రోజు అయ్యేంత వరకు ఈరోజు కొన్ని సాల్వ్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. దాన్ని బేస్ చేసుకొని మీరు 1D ట్రై చేయొచ్చు. ఓకేనా? అర్థమవుతుంది? ఈరోజు ఎంతవరకు క్లాస్ అయితే అంతవరకు ఉంటుంది మీకు ఎగ్జామ్లో. మీకు ఎగ్జామ్లో నేను ఇచ్చేది మాత్రం తెలుసు కదా, మీకు 75 మార్క్స్ ఉంటుంది పేపర్. ఓకేనా? ఇది బాగా ప్రిపేర్ చేయండి. మీ దగ్గర ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జిరాక్స్ తీసుకోమని నేను ఎప్పుడో చెప్పినాను. ఈరోజు తీసుకోండి. ఒకసారి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్వశ్చన్ మ్యాచ్ ఒకసారి. హలో బాబారే, కొన్ని క్వశ్చన్స్ మీకు సిలబస్ తో లేవమ్మా. దీని తర్వాత మీకు గ్రూప్ లో పెడతా రౌండ్ అప్ చేసేసి. అర్థమైందా? మెటీరియల్ ఉన్నది నా దగ్గర, నేను అది ఏవైతే లేవో రౌండ్ అప్ చేసి లేవనుకోండి. ఓకేనా? క్లియర్? ఫస్ట్ అయితే మీరు జిరాక్స్ తీసి పెట్టుకోండి. నేను ఏవేవి మీకు సిలబస్ తో లేవో నేను అవి డి అని పెడతా, లేదంటే రౌండ్ అప్ చేసి డి అని పెడతా. డి మీన్స్ డిలీటెడ్. క్లియర్? ఓకేనా? ఇవి మీరు ప్రాక్టీస్ చేసుకొని ఇవి మోర్ దాన్ ఎనఫ్. ఒక
ఒక సర్కిల్స్ లోనే మనకి దగ్గర దగ్గర చూడండి అర్థమైంది కదా చెప్పింది. 4 చాప్టర్స్ లో మీ నోట్స్ లో ఉంటాయి. మీ నోట్స్ లో నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అవి మీకు ఎగ్జామ్ లో వస్తాయన్నమాట. మీ నోట్స్ లో ఉన్నాయి. అర్థమైందా? నోట్స్ లో ఉన్నాయి. మాక్సిమం అన్ని ఇందులో ఉంటాయి. 100% ఇందులో ఉంటాయి. కొన్ని డిలీటెడ్ క్వశ్చన్స్ మాత్రం మీ నోట్స్ లో లేవు అంటే ఇందులో కూడా ఉండవు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ మ్యామ్? ఇవి ప్రిపేర్ కానీ మీరు వచ్చిన తర్వాత హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ వచ్చినా మధ్యలో కాంటాక్ట్ రండి, వాట్సాప్లో పెట్టండి. ఓకేనా? వాట్సాప్లో పెట్టండి, లేదంటే గ్రూప్లో పెట్టండి. ఎక్కడ డౌట్ వచ్చిందో అక్కడ మీరు అడగండి. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రిపేర్ కండి. 4 చాప్టర్స్ ప్రిపేర్ కండి. ఇంటిగ్రేషన్ రావాలంటే మీకు వినండి, ఇంటిగ్రేషన్స్ రావాలంటే θ1 if θ1 θ2 if θ1 θ2 are the angles of inclination are the angles of inclination of tangents through a point P to the circle x square plus y square equals to a square. Then find the locus of P. When cot θ1 plus cot θ2 equals to k. Okay, now see here, listen, don't write. What is given circle equation here? X square plus y square equals to a square. Okay now? Now what is the equation of tangent? Y equals in formula. Y equals to mx plus or minus r into square root of 1 plus n square. దీనికి ఇదే కదా సర్కిల్ ఈక్వేషన్, టాంజెంట్ ఈక్వేషన్ ఏందిరా? y equals to mx plus or minus r into square root of 1 plus n square. Now see, the given equation is in which form? X square plus y square equals to r square. Now by comparing, what is r value here? R square equals a square means r equals entara a kada. So now here y equals to mx plus or minus r means what? That is a into root 1 plus n square. Now this is passing through which point? That is C here. Given that is so a point P, that is what we have to take, that is point x1 y1. Now substitute in place of y, that is y1 equals to m into x1 plus or minus a into square root of 1 plus n square.
Now here see y1 plus mx1 come this side minus mx1. Now this is equals to plus or minus a into square root of 1 plus m square. Now squaring on both sides. So what we are getting here? వస్తుందా రావట్లేదు ఎవరికి అనిపిస్తలేదమ్మా సెకండ్ మనీ సరే ఇదేనా స్విచ్ అయితే కరెంట్ వస్తుంది కదా Now here see y1 minus mx1 whole square equals to squaring on both sides means plus square means plus into plus, that is plus, minus into minus plus. So what we are getting here, a square into 1 plus m square. The square root gets cancelled kada, okay na? So now this in which form? Left hand side a minus b whole square. What is the expansion? y1 square plus m square x1 square minus 2m x1 y1. Now this is equals to what? A square plus a square m square. Okay na? So what we are getting here, see, y1 square plus m square x1 square minus 2m x1 y1 plus a square come this side minus a square. Now minus a square m square equals to 0. Okay na? So what we are getting here, see, here m square is there and here also m square. So what we are getting common here? M square we are getting common. Then x1 square minus a square. Okay na? Minus 2m x1 y1 plus y1 square minus a square is equals to 0. Now this is a quadratic equation in terms of m. Okay na? Now here already we know. Now we are taking the roots here. See, the above equation is a quadratic equation in terms of m. Okay? So now whose roots are tan theta 1 and tan theta 2. ఈక్వేషన్ ఏంది m లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీని రూట్స్ ఏమనుకుంటున్నాం మనం? tan theta 1 and tan theta 2 అనుకో. ఓకే, now what is the sum of the roots? What is the formula? Sum of the roots formula ఏంద్రా? minus b by a. Okay na? What is the roots here? Sum of the roots means what? That is tan theta 1 plus tan theta 2. Sum of the roots అంటే alpha plus beta equals to minus b by a. Okay na? Alpha అంటే tan theta 1 plus beta అంటే tan theta 2. So this is equals to what we are getting here? Minus of minus 2x1 y1 by m తీసేసి రాయండి. By a means what? That is x1 square minus a square. Okay na? Now this is equals to minus into minus how much? Plus. 2x1 y1 by x1 square minus a square. This is the sum of the roots. And next see, what is the product of the roots? Product of the roots, what is the formula? That is c by a. Now here we are taking the roots, that is tan theta 1 into what? Tan theta 2 equals to what is c? Constant, that is what? y1 square minus a square by what is a? x1 square minus a square. This is the product of the roots. Now here see, what is given condition here? Cot theta 1 plus cot theta 2 equals to k. Now see here given cot theta 1 plus cot theta 2 equals what? That is k. Now here listen, what is cot theta? Cot theta equals to what is the formula? 1 by tan. Cot theta అంటే cos theta by sin theta రాయొచ్చు. ఇక్కడ మనకు అవసరం ఏముంది? రూట్స్ ఏం తీసుకున్నాం రా? ఇన్ టర్మ్స్ ఆఫ్ tan తీసుకున్నాం కదా.
So that's why here cot theta 1 means what? That is 1 by tan theta 1. Cot theta and in formula 1 by tan theta kada. Plus cot theta 2 means what? That is 1 by tan theta 2 is equals to A. Now what is the LCM here? Tan theta 1 into tan theta 2. Now what we are getting here? Tan theta 2 plus tan theta 1. This is equals to what? A. Now what is tan theta 1 plus tan theta 2? Sum of the roots hai kada. Sum of the roots equals what we are getting? 2x1 by 1 by x1 square minus a square. By what is product of the roots? y1 square minus a square by x1 square minus a square. This is equals to what? What we are getting cancel here? LCM gets cancelled. Now what we are getting here? K equals to 2. X1 can be written as x. Y1 can be written as y. K equals to what? That is 2xy by y square minus a square. Okay na? Understood? Right. Here find the locus and locus means x1 plus the x, y1 plus the y dash. Locus తెలుసు కదా క్లాస్ లో ఫస్ట్ చాప్టర్ పార్ట్ ఆఫ్ కాంటాక్ట్. పార్ట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే అది పోలార్. పార్ట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ పోలార్ అది సైడ్ కి రాస్తుంది. ఓకే. పార్ట్ ఆఫ్ కాంటాక్ట్ రైట్ డౌన్ if the tangents drawn through px1 comma y1 to a circle s equals to 0 touch the circle at points A and B. Then the secant AB secant AB is called the chord of contact of P with respect to is called the chord of contact of P with respect to s equals to 0. So draw the figure. See now. Reason here, take the x-axis. This is y-axis and this is called as origin. Here P is an exterior point to the circle. These are tangents. P and PB are tangents to the circle. S equals 0. Here AB anundi kada. Here AB is called as what? That is chord of contact of P. Okay. Write down note over.
note write down. If p x1 comma y1, if అయిపోలేదా if p x1 comma y1 is an exterior point, is an exterior point to the circle S is x square plus y square plus 2gx plus 2fy plus c equals to 0. To the circle S is 0. Then the equation of the chord Rashida. Then the equation of the chord of p with respect to SC equals to 0 is what? That is S1 equals to 0. With respect to S equals to 0 is S1 equals to 0. Now listen. Point is ikkada x1 y1. This is the exterior point of the circle. Now here what is the circle equation that is denoted by S? Circle equation. So now what is the chord of contact? Chord of contact in the line equation that is S1 equals to 0. Formula గుర్తుంచుకోండి. Already you know the notation of S1. What is the notation of S1? Ashira. x1 plus y1 plus 2g x plus x1 plus y2 plus Okay. Write down the problem based on this. Find the chord of contact. Solve problem. Find the chord of contact. Find the chord of contact of 2 comma 5 with respect to the circle x square plus y square minus 5x plus 4y minus 2 equals to 0. Okay. See here, this is given, point is given, circle is given. Here, what we have to find? Chord of contact. What is the formula? Chord of contact means, remember, S1 equals to 0. See now listen, chord of contact. S1 equals to 0. What is the notation of S1? x1 plus y1 x1 plus y1 plus g into x plus x1 plus f into y plus y1 plus c equals to 0. Okay now? Now here, this is the given circle. Compare by using 2g. 2g equals what here? Minus 5. What is g value? Minus 5 by 2. And next, 2f equals what? 2f equals to 4. What is f value? 4 by 2 means what that is? 2. Next, what is c value? Minus 2. So now substitute here. The point is given. This is passing through. Which point? That is 2 comma 5. Take this is x1, y1. Okay now? Now x into what is x1? 2. Plus what? Y into what is y1? 5. What is g value? Minus 5 by 2. Into x plus x1 means 2. What is f value? 2.
y plus y1 means 5. Plus what is c value? Minus 2 equals to 0. So what is the LCM? 2 is the LCM. 2 2 is how much? 2 5 is minus into plus minus. 5 2 is 10. Plus 2 2 is how much? Y. Plus 2 5 is 10. 10 2 is entara? 20. Direct ja. So minus 4 2 is 4 equals to 0. See now what we are getting here? 4x. Okay. 4x minus 5x minus x plus 10y plus 4y plus 14y. Here 6 plus 20 minus 10 minus 4 minus 14. अरे राजू నువ్వు ఎందుకు అంత ఆగమిందుకు ఆన్సర్ చెప్తా చేసి చెప్తా అసలు విన్నా చెప్పేటప్పుడు ఎందుకు అంత తొందరపడుతున్నావు లాస్ట్ 20 minus 10 minus 4 how much? Minus 14. 20 minus 14 how much? 6 equals what? 0 into 2 that is 0. Now this is multiplied with the minus x minus 14y minus 6 equals to 0. This is called as chord of contact. Okay na? Right there. The chord of contact. The chord of contact of a point P with respect to the circle x square plus y square equals to a square. With respect to the circle x square plus y square equals to a square. Cut the circle. Cut the circle with A and B. With A and B such that angle AOB equals to 90 degrees. Angle AOB equals to 90 degrees. Then show that P lies on the circle. P lies on the circle. X square plus y square equals to 2a square. See here result. Marvin, what is given circle here? What is given circle? What is given? X square plus y square equals to a square. A square. This is given. Now what is the chord of contact? What is the formula? Chord of contact. S1 equals to 0. The given circle is denoted by S. What is S1? X1 plus y1 plus a square, come this side, minus a square equals to 0. Okay na? Now here see x1 plus y1 is equals to what? A square. x1 plus y1 by a square equals to what? 1. Okay na? So now again this is equation number 1 and this is equation number 2. Now we are taking the combined equation of OA and OB. Pair of straight lines తో వచ్చింది కదా, homogenizing చేసినాం కదా. Combined equation of OA and OB. So now see what we are getting here.
ఇక్కడ ఏం చేస్తాం, దేన్ని హోమోజనైజింగ్ చేయాలి మనం? ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 2 తోని హోమోజనైజింగ్ చేస్తాం. ఓకేనా? Now see here homogenizing equation 1 with the help of equation 2. Okay na? So now see what is equation number 1, that is x square plus y square plus a square come this side minus a square into ఏం చేయాలి ఇక్కడ 1 square కదా equals what 0. Homogenizing తెలుసు కదా, pair of straight lines లో లాస్ట్ ఎక్సర్సైజ్. ఓకేనా? ఇంపార్టెంట్ ప్రాబ్లం 1b లో. ఓకేనా? సో now here x square plus y square minus a square into what is 1 now? What is 1 here from equation 2? 1 means what, that is xx1 plus y1 a square whole square equals to 0. Now listen, x square plus y square minus a square into, see now this in which form, a plus b whole square. What is the expansion? x square x1 square plus y square y1 square plus 2xy x1 by what? A square whole square means a power 4 is equals to what? 3. See now a square is cancel. Okay, a square ఉంటుంది కదా ఇక్కడ. So now take the LCM. What is the LCM? A square is the LCM. Then a square into x square plus y square minus, multiply with minus here, x square x1 square minus y square y1 square minus 2xy x1 y1 is equals to what? 0. Okay na? So this is multiply with the a square x square plus a square y square minus x square x1 square minus y square y1 square minus 2xy x1 y1 equals what? 0 into a square is nothing but 0. See now here what we are getting, x square we are getting common. Okay, x square common is same as number a square minus x1 square plus y square common is the a square minus y1 square minus 2xy x1 y1 equals to 0. Okay na? అర్థమైంది? ఇక్కడ x square కామన్ ది సేమ్ వచ్చిందా, a square minus x1 square. ఇక్కడ రాని తర్వాత కింద a square కట్ చేసింది కదా, పైన ఎందుకు LCM తీసుకున్నాం మనం. a square LCM తీసుకున్నాం. a square into x square plus a square into y square. Okay na? So now see now what is our given condition? AOB equals to 90 degrees. తెలుసు మనకి చాలా ఈజీగా తెలుసు. Okay, this is 90 degrees. AOB equals to 90 degrees. See now what is the condition? What is the condition? 90 degrees means what? What is the perpendicular condition here? X square coefficient plus y square coefficient equals to 0. Okay na? X square coefficient plus y square coefficient is equals to 0. My take this is equation number 3. What is x square coefficient here? X square minus x1 square plus y square coefficient is a square minus y1 square is equals to 0. 90 degrees అంటే మనకి కండిషన్ అన్నమాట, ఫార్ములా x square coefficient plus y square coefficient. X square coefficient ఏంది ఇక్కడ? a square minus x1 square. What is y square coefficient? a square minus y1 square is equals to 0. a square plus a square how much? 2a square minus x1 square each side వస్తే plus x1 square minus y1 square each side వస్తే plus y1 square. Okay na?
Now here 2a square equals to x1 can be written as what? X. Y1 can be written as what? What we are getting here? X square plus y square equals to 2a square. Okay now? This is like on the side. Okay? Understood? Right down. Pole and polar. Let S equals to 0 be a circle. Pole and polar. Take the side heading. Let S equals to 0. Right, last bench. Let S equals to 0 be a circle. Let S equals to 0 be a circle. Be a circle. And P be any point in the plane. And P B any point in the plane. Let S equals to 0 starting in Jordan. Let S equals to 0 be a circle and P be any point in the plane. Other than the center. Other than the center S equals to 0. Other than the center of S equals to 0. If any line drawn through the point P meets the circle in 2 points Q and R. Then the points of intersection of tangents drawn at Q and R lie on a line called polar of P and P is called pole of the polar. Draw the figure.
డ్రా చేయండి ఫాస్ట్ అయిపోయిందా? అది అయిపోయింది. అది ఏ డేట్ సార్? అది అయిపోయింది. See here, see the figure once. చెప్పండి సార్. రఫ్గా డ్రా చేయండి రా, దాని స్కేల్ ఎందుకురా? Listen, take this is x-axis, and this is y-axis, and this is called as origin. Now here AQ and AP are tangents to the circle. Here P is called as what? That is pole. Okay na? P-O-L-E. P is called as what? That is pole. This line intersects the circle at point Q and P. Okay na? Here P is called as pole, and this line is called as what? Polar of P. Is it clear? So write down. Next. Note right. The equation of the polar. Note. The equation of the polar of P x1 comma y1 with respect to s equals to 0 is s1 equals to 0. S1 equals to 0. Okay. Polar కూడా ఏం ఫార్ములా మనకి? ఒక పాయింట్ ఇచ్చి సర్కిల్ ఇచ్చింది అనుకోండి, పాయింట్ సర్కిల్ ఇచ్చింది. పోలార్ ఏం ఫార్ములా? S1 equals to 0. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కూడా S1 equals to 0. టాంజెంట్ కూడా S1 equals to 0. Is it clear? Next. ఒక టేబుల్ డ్రా చేయండి. Px1, y1 రే Px1, y1 tangent at P. Sort of contact. What is that? Keep quiet. Sort of contact at P. Polar of question table draw చేయండి. First one see here, listen. Interior of the circle. Interior of the circle. And next on the circle. Exterior of the circle. Exterior of the circle. Sir, వినండి. Tangent at P. Interior of the circle exist అయితదా? Tangent exist అయితదా? Does not exist. On the circle అంటే S1 equals to 0. Exterior of the circle అంటే
does not exist. Okay na? Next, chord of contact. Chord of contact, interior of the circle exist aitada? No, sir. Does not exist. On the circle, S1 equals to 0. Exterior of the circle, S1 equals to 0. And polar is exist for all. S1 equals 0, S1 equals 0, S1 equals to 0. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి కదా టేబుల్ గుర్తుంచుకో. ఓకేనా? ట్యాంజెంట్ ఇంటీరియర్ కి ఎక్స్టీరియర్ కి ఎగ్జిస్ట్ కావాలి. ఓకేనా? chord of contact ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ కి ఎగ్జిస్ట్ కావాలి అంతే. ఈ మూడు డస్ నాట్ ఎగ్జిస్ట్ గుర్తుపెట్టుకోండి. ఏదో ఎగ్జిస్ట్ అయితే ఆటోమేటిక్ గా అంతే కదా. ఓకేనా? ఆన్ ది సర్కిల్ అంటే మూడింటికి ఎగ్జిస్ట్ అవుతుందా? టాంజెంట్, chord of contact, పోలార్. ఓవర్ రఫ్ గా డ్రా చేయండి. నాకు స్కేల్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్పనర్స్ యూజ్ చేసిరా మస్తు కోపం వస్తుంది. ఎందుకు సార్? Over. Remember this table. Okay. Next. Note. వీటన్నిటి పైన డిపెండ్ అయి ఉంటుంది మన నెక్స్ట్ ఎక్సర్సైజ్. చెప్పే ఉన్నాయి కదా chord of contact, polar, pole. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది కాంజుగేట్ పాయింట్స్. వాటి మీద ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇవి ఎప్పుడైనా మన పని ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఒకసారి రివిజన్ అయితే అక్కడ ఒకసారి రివిజన్ అయితే అర్థమైంది. రైట్ డౌన్ ద పోల్ ఆఫ్ పెన్సిల్ అన్నది పెన్సిల్ the pole of Lx plus My plus N equals to 0 with respect to the circle. With respect to with respect to the circle, x square plus y square equals to a square is write down minus a square L by n comma minus a square L by n. Remember this formula also. Line ఇచ్చిండు, సర్కిల్ ఇచ్చిండు. దాని పోల్ ఏమైతుంది? మైనస్ ఏ స్క్వేర్ ఎల్ బై ఎన్ కమా మైనస్ ఏ స్క్వేర్ ఎల్ బై ఎన్. నెక్స్ట్ రైట్ డౌన్ నోట్స్ ద పోల్ ఆఫ్ another note. Write down the pole of Lx plus My n plus n equals to 0 with respect to the right shortcut with respect to W or T02 1 with respect to S is x square plus y square plus 2gx plus 2fy plus c equals to 0 is write down minus g plus lr square by lg plus mf minus n comma minus f plus mr square by lg plus mf minus n. Minus g plus L r square by Lg plus mf minus f
comma minus f plus m r square by lg plus mf minus n, where r is the radius of the circle, where where small r is the Very small. radius of the circle. Okay, so this is these two formulas are very important. చూడండి, ఇక్కడ లైన్ సేమ్, ఇక్కడ లైన్ సేమ్, ఇక్కడ సర్కిల్ ఈజ్ డిఫరెంట్, here also circle is different. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు కోడ్ ఏమైతుంది, -a²l/n, -a²m/n. So now this circle is given, then what is the code formula? Remember, -g plus r square by lg plus mf minus n minus m plus mr square by lg plus mf minus n. Okay now, what is r here? Radius of vector. Radius of the Circle. Write down one problem. Find the equation of the polar. Find the equation of the polar. Find the equation of the polar of 2, 3. Of 2, 3 with respect to the circle. With respect to the circle, x square plus y square plus 6x plus 8y minus 96 equals to 0. తెలుసుగా ఎంత ఫార్ములా పోలార్ అంటే పోలార్ రా పోల్ కాదు కదా Islam equals to 0. Point ఇచ్చిండు, సర్కిల్ ఇచ్చిండు. పోలార్ పోల్ both are different. తెలుసేనా? X1 equals to 0. Take the circle. This is the point. Do it. తెలుసుగా S1 ఎట్లా పెట్టినట్టు చేయండి ఫాస్ట్ గా. Already you know the notation. What is the notation? x1 plus 5y1 plus g into x plus x1 plus f into y plus y1 plus 6. Do it fast. Over. 5x plus 7 minus 38. Allocating 5x plus 7y minus 78 equals 0. వచ్చిందారా అందరికి లాస్ట్ నైట్
డౌన్ నెక్స్ట్ లాస్ట్ పేజ్ వచ్చిందారా మీకు చెప్పాలా అవసరం లేదుగా ఓకే రైట్ డౌన్ నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 రాని వాళ్ళు అరే ఆన్సర్ రాసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత చేయండి next problem number 2 find the pole of x plus y plus 2 equals to 0 with respect to the circle x plus y plus 2 equals to 0. Is it clear? With respect to the circle, x square plus y square minus 4x plus 6y minus 12 equals to 0. అరే లైన్ ఇచ్చేడు సర్కిల్ ఇచ్చేడు వాట్ ఇస్ ద ఫార్ములా minus a square by n పోల్ ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా minus b plus lr square by lg plus mf minus n next minus f plus mr square by lg plus mf minus see now listen what is the given line that is in which form lx plus my plus n equals to 0 what is l value 1 m value 1 n value 2 in the circle what is 2g value -4 what is g value -2 what is 2f value 3 what is f value what is r value g square what is the formula for g square plus f square minus c what is g value plus 3 square minus of minus 12 so this is 4 plus 9 minus 12 equals how much అనునే గారు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములా Anybody is getting? Slower చేయండి మా బై ఒక్కదానికి రెండింటికి కాదు రెండింటి తీసుకున్నావా
అది మిస్టేక్ చేస్తారండి. అదే -23 కామా -28 ఆన్సర్ వచ్చిందమ్మా. ఎనీబడి ఈస్ గెటింగ్? రాలేదా? ఒక్కరు చేసేది మైనస్ పెట్టేసి -24. ఆ? 25 స్క్వేర్ ఓకేనా? వినండి. ఓకే రైట్. మైనస్ వాట్ ఈస్ g here? -2 ప్లస్ వాట్ ఈస్ l value? 1 into what is r value? 5 square by l means what? 1 into what is g? -2 plus what is m value? 1 into what is f value? 3 minus what is m? Okay na? Next what? Minus f means what? 3 plus minus f -3 plus m means what? 1 into r square 5 square by 1 into -2 plus 1 into 3 -2. Reason minus into minus plus 25 by -2 plus 3 -2 minus 3 plus 25 by -2 plus 3 -2 2 plus 25 by 3 minus 4 that is what? -1 minus 3 plus 25 by minus 2 minus 25 minus 3 minus 25. Okay, minus 23 minus 28. Okay, this is the form. Remember this form. Sara. Okay, write down fast.